నా చెవులారయ్యన్నా, మీరనుకున్నట్టు మీ మేనగోడ లక్ష్మి ఆ నాగయ్య ఇంకా చనిపోలేదు. ఆ నాగయ్య మీ మేనగోడలను కాపాడి పెంచాడు. అంతేకాదు, ఆ నాగయ్య కొడుకే ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రం. శభాష్ సింగ్ అన్న, మంచి వార్త చెప్పావు. వాళ్ళ ముగ్గురిని పరలోకం పంపిద్దాం. సైదుల ఏమిటా పిచ్చి పనులు? లోపలికి. మళ్ళీ చెబుతున్నాను, పిచ్చి పనులు చేయొద్దని. అవునరా, అవస్థలో ఉన్న నిన్ను చూసి అయ్యో పాపమని ఆదరించడం నా పిచ్చి పని. రక్త సంబంధం తెలుసుకోలేక మా వెనుక ఎన్ని గోతులు తీస్తున్నా అన్నావు కదా అని మన్నించడం మరొక పిచ్చి పని. నమ్మిన బంటు నాగయ్యను నమ్మక ద్రోహిగా చిత్రించిన నీ మాట నమ్మడం వేరొక పిచ్చి పని. ఇన్నాళ్ళకి నా కన్న కూతురు బ్రతికుందని శుభవార్త తెలిసింది. ఇప్పుడు నా కడుపులో చిచ్చు పెట్టడానికి బయలుదేరుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా పిచ్చి పని అవుతుందిరా. అయితే నీ పిచ్చి, నీ కర్మకాలి అదెప్పుడో నయమైందిరా. అడుగు ముందుకు వేసావంటే నీ అంతు తెలుస్తాను. ముందా తుపాకీ కింద పడే, లేకపోతే నిర్దాక్షిణ్యంగా నిన్ను కాల్చి పారేస్తాను. అయ్యో నాన్న, నువ్వు పారిపోనా? పారిపో. శాబాష్, ఇన్నాళ్ళకో మంచి పని చేసి నా కొడుకు అనిపించుకున్నావు. దాన్ని నా గదిలో కట్టిపడి. వదులు దుర్మార్గుడా, నువ్వు కూడా నీ నాన్నతో ఏకమే. ఆవేశపడకతయా, నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయితే మా నాన్న నీ ప్రాణాలు తీసుండేవాడు. అలాంటి వాడిని వెనక నుంచి దెబ్బతీయాలి. పద. గూడెవలో యథోలంతా ఎక్కడ తెచ్చారా? మాట్లాడమే. అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవే. పొగరబోతున్నాయన. ఎవరు పొగరబోతున్నాయన? అవును, నేనే. సచ్చి దయ్యాన్నయ్యాననుకున్నావా ఈశ్వర్? నీ బండారం బయట పెట్టడానికి బ్రతికే ఉన్నాను. పాపం, నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యమేస్తుంది. ఏడిసో, చావబోయే ముందు చీమకు రెక్కలొచ్చి నీలాగే గంతులేస్తుంది. అగ్గిలో దూకపోయే ముందు మిడత కూడా నీలాగే మిడిసి పడుతుంది. నోర్మి, ఎక్కడ నా మేనగోడం? ఎందుకు? ఆమెను కూడా నీ పొట్టన పెట్టుకునేందుకేగా. ఆస్తి కోసం ఆనాడు ఆ పసిగందును అంతం చేయాలనుకున్నావు. జమీందారు గారి చావుకు కారకుడవయ్యావు. ఆ పాపను నేను కాపాడానన్న కక్షతో నా భార్యను నిలువునా కాల్చి చంపావు. నీ పాపాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడని ఆ కూలీని చంపి పూడ్చావు. ఇన్ని హత్యలకు కారకుడవైన నీకు నేను అమ్మాయి బ్రతుకున్నామని తెలిసి, వీటన్నిటికీ సాక్షిగా నా కొడుకు చంద్రం కూడా బ్రతుకున్నాడని తెలిసే మా ముగ్గురిని అంతం చెయ్యాలని వచ్చావు. అవునా? అవును అవును. అయినా నువ్వు నన్నేం చేస్తావు? ఈ హత్యలన్నీ నేనే చేశాను. దీనికి సాక్షులుగా ఉన్న మీ ముగ్గురిని చంపడానికి వచ్చాను. మొదట నీతోనే ప్రారంభిస్తాను. దీనికి సాక్షులు ఎవరో చూస్తాను. ఈశ్వర్, నా తండ్రిని నన్ను చంపినంత మాత్రాన నువ్వు తప్పించుకోవడం అంత తేలిక కాదు. నీ పాపాలకు సాక్ష్యం మేము మాత్రమే కాదు, నేను కూడా ఉన్నాను. నేను కూడా ఉన్నానురా నాన్న. నేను ఉన్నానురా. దుర్మార్గుడా, నీ పాపాలకు మేమందరం సాక్షులమేరా. చంపు, మమ్మల్ని అందరినీ చంపి నీ రక్తదాహం తీర్చుకోరా కిరాతకుడా. అవును, మిమ్మల్ని అందరినీ చంపి నా రక్తదాహం తీర్చుకుంటాను. నేనున్నంత వరకు నీ ఆటలు సాగనివని ఈశ్వర్. సావిత్రమ్మ గారు, ఇదిగోనమ్మా మీ బంగారు తల్లి, మీ వంశాంకురం అమ్మా. అమ్మా లక్ష్మి, అమ్మా మీ అమ్మగారమ్మా.
లక్ష్మి